మాట్లాడుతున్నావే? బయట ఇంతగానో ఎండ కొడుతున్నాడు, లోపలికి నడువు. హోంవర్క్ రాతున్నాడు. వస్తే నేను ఆడుకొని ఫస్ట్ నాడు హోంవర్క్ రాయకుండా ఏం రాయకుండా ఎల్లాడుకుంటా ఇంకా వస్తానే ఆగే అంటున్నావు. నాడు అమ్మ ఎప్పుడు ఇంత ఆడుకొని వస్తున్నా రైటింగ్ టేబుల్ తీసి రాసుకో. రాసుకుంటానే. అయ్యో ఇది ఇరిగిపోయిందంటే మమ్మీ రైటింగ్ టేబుల్ ఇరిగిపోయిందే. ఏందే ఇరిగిపోయిందా? మంచిగా ఉంది కదా రైటింగ్ టేబుల్. నిజం కదనే ఇరిగిపోయింది. కాలంటే చూసుకో నువ్వే. ఏడు ఇరిగిపోయిందే? ఏడా? అయ్యా అవును కన్నే, ఈడ పోయింది కన్నే, కాలే పోయింది. పెట్టుకోనికనే రాదు ఇప్పుడు. అయితే మమ్మీ కొత్తది కొనే ఇరిగిపోయింది కదా మమ్మీ. సరేనే కొందాము కొత్తది. కొత్త రైటింగ్ టేబుల్ వచ్చేస్తుంది నాకు. బబ్బీ నీకు ఎట్లాంటి రైటింగ్ టేబుల్ కావాలనే? మమ్మీ నాకు బ్లూ రైటింగ్ టేబుల్ కావాలి మమ్మీ. బ్లూ కలర్ ఇప్పిస్తా గానీ ఎట్లుండాలనే? చైర్ వస్తుంది, రాసుకోవడానికి వస్తుంది, అది కూడా చైర్ది కావాలా? సరే చైర్ది కొనుక్కుందాం. చైర్ది సరే ఇప్పిస్తా. పోదాం షాప్లకి. చైర్లున్నాయి. ఆగే ముందు రైటింగ్ టేబుల్ చూద్దాము. బబ్బీకి బయట ఉన్నాయంటనే, చూద్దాం. మమ్మీ లోపల మస్తు బొమ్మలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు బొమ్మలు కొందామే. ఇప్పుడు రైటింగ్ టేబుల్ కొనుక్కో. నాకు బ్లూ కలర్ కావాలి. అబ్బి బాగుంది, రెండు బొమ్మలు వచ్చినాయి మంచిగా. బ్లూ. అరే ఇక్కడ మంచిగా ఇల్లు వచ్చింది. ఇగో మంచిగా ఇల్లు. కలర్ కావాలి. ఇగో ఇక్కడ అది వచ్చింది మంచిగా. డోరామ్యాన్ వచ్చింది. చూడు మమ్మీ, నీకు బ్లూ కలరే కావాలా? ఇగో ఇక్కడ చూడే మంచిగా చోట భీము కృష్ణుడు వచ్చిండే ఆడ. ఇదే కావాలా నీకు? ఇది మంచి లేదే. ఇక్కడ చూడు, నీకు బ్లూ కలర్ కావాలంటే మంచి లేదు. ఇది కవర్ గిట్ట లేదు. ఇగో ఇదంతా పోయింది. ఇగో ఇదంతా లేచింది. ఇది మంచి లేదు, దీనికి కవర్ లేదు. ఇగో దీనికి ఒకటి అది పోయింది. నాకు తెలిసింది టెంపరవరీ పెట్టిరే. ఇవి తీసుకో. ఈ పింక్ కలర్ కావాలనా? ఈ పింక్ కలర్ తీసుకో. ఇది మొత్తం ప్యాక్ అయ్యి వచ్చింది. ఇగో ఇది బాగుంది చూడు. ఇగో బాటిల్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇది చూడు, ఏది మంచిగా ఉంటే అది తీసుకో. ఇది గిట్ట బాగుంది దానికన్నా. ఇంకా ఇది బాగుంది, తీసుకో. మొత్తం కవరింగ్ చేసింది. ఇది తీసుకోవే. ఇల్లు వచ్చింది మంచిగా. ఇగో చెట్టు వచ్చింది. ఇట్లా డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేయొచ్చు అన్ని. నచ్చింది కదా నీకు? ఓకే మమ్మీ, నాకు నచ్చింది. అబ్బా ఎన్ని బొమ్మలు. నాకు ఒక బొమ్మ కొని. ఫస్ట్ ఇదే అన్నగానే ఇదే తీసుకో. ఫస్ట్ బొమ్మ లేదేం లేదు. అబ్బా అబ్బా ఎంత బాగున్నాయి. కారు ఉంది, హెలికాప్టర్ ఉంది, బోట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పిస్తలేను. ఈసారి మా డాడీని తీసుకుని అన్ని కొనుక్కుంటాను. ఇంటికి ఉన్నాడు. మా అన్న బొమ్మ అందుకే నేను తీసుకురానంటే, నేను వస్తే ఇక బొమ్మలు అడుగుతావు అన్ని అడుగుతావు. అందుకే నేనే తీసుకొస్తా అని చెప్తా నీకు. ఏమొద్దు, నువ్వు రైటింగ్ టేబుల్ అడిగినావు, రైటింగ్ టేబుల్ ఇప్పించాడు. చెప్పులు వేసుకోను. నేను ఇంటికే నువ్వు వనిస్తే వస్తా. నేను
నిన్ను అనవసరంగా తోలుకొచ్చిందే నేను. నాడు ఏదో ఒకటి ఇప్పిస్తున్నాడు. అయ్యి మస్తు ఉంది, ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది. అన్నీ కావాలి మమ్మీ, ఇది తీసుకో. సరేనే తీసుకో. డైలీ అడుగుతే దీంతో నేను టైం పాస్ అయితేది. మమ్మీది ఏదంటే అదే అంటుంది మమ్మీ. అవునే అది అంటది, నువ్వు ఏదంటే అదే అంటది అది. అవును. ఫ్రెండ్స్ ఇక మా బబ్బియానికి అయితే రైటింగ్ టేబుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఈ బొమ్మ తీసుకున్నాం. ఇక బబ్బీ రైటింగ్ టేబుల్ అయితే ఇక ఓపెన్ చేస్తున్నా. ఇట్లా వేసుకోవాలి. ఇగో నేను రాసుకుంటా ఇట్లా. అది అట్లా మంచిగా స్టాండ్. అరే ఆ బొమ్మ పక్కకి ఎట్టు. అమ్మా ఫ్రెండ్స్, ఆ బొమ్మ కోసం అయితే షాప్ లో ఎంత ఏడ్చిందో తెలుసా. ఇట్లా పెట్టు, మంచిగా పెట్టు. బబ్బీ ఇగో నోట్ బుక్ తీసుకో. ఇగో అలా పెన్సిళ్ళు లేజర్లు అన్ని వేసుకోవేవి. ఇట్లా ఇలా వేసుకోవాలి. ఇగో మంచిగా పెట్టుకొని రాసుకో. ఇక ఇక్కడ పెన్సిల్ పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడైతే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పట్టుకోవడానికి ఇది మంచిగా ఉంది. స్టాండర్డ్ ఉంది మంచిగా. ఇప్పటి నుంచి మా బబ్బీ దీని మీద రాసుకుంటది డైలీ. రైటింగ్ ఇట్లా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్. నచ్చిందారా? సూపర్ ఉంది మమ్మీ, రాసుకోబుద్ధి అవుతుంది. రాసుకో ఇక మంచిగా రాసుకో ఇక డైలీ. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆ బొమ్మ అడిగింది బబ్బీ. ఆ బొమ్మ అందుకో తీసుకో. ఇక ఈ బొమ్మ కావాలన్నా షాప్ లో ఏడ్చింది. ఈ బొమ్మ మనం ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది అంట. ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ బొమ్మ ఇట్లా బటన్ ఆన్ చేయగానే ఇక్కడ మ్యూజిక్, హ్యాపీ బర్త్డే మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ మ్యూజిక్ వస్తే మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్. అగోనే అగ్గ చూడండి భలే మాట్లాడుతుంది. మా బబ్బీ గారు అయితే రోజు అగో ఇప్పుడు బంద్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారు దీంతో డైలీ ఆడుకుంటాడుగా. మస్తు టైం పాస్ అవుతుంది మా బబ్బీ గారికి. చూడండి ఫ్రెండ్స్, మా బబ్బీ గారు ఆ బొమ్మతోనే టైం స్పెండ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. బబ్బీ బాయ్ చెప్పరా. ఈ బొమ్మ ఇట చెప్తుంది. సో ఫ్రెండ్స్ బాయ్ చెప్తుంది మీకు బొమ్మ ఇట. సో ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.